హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ కంటెంట్. ఈరోజు మన వీడియోలో గత కొన్ని సంవత్సరాలుగా బిస్కెట్స్ అండ్ స్నాక్స్ మేకింగ్ ఫీల్డ్లో టాప్లో ఉన్న అండ్ మనందరికీ బాగా తెలిసిన పార్లే కంపెనీ గురించి అండ్ ఈ కంపెనీ యూస్ చేసిన కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి అండ్ అలాగే ఇండియాలో ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి ఈ రోజుకి బెస్ట్ సెల్లింగ్ బిస్కెట్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్గా ఎలా మారిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కంపెనీని మోహన్ లాల్ చౌహాన్ అనే అతను 1929లో ముంబైలో స్థాపించారు. ఇతనికి 5 పిల్లలు: మాణిక్ లాల్, పితాంబర్, నరోత్తమ్, కాంతిలాల్ అండ్ జయంతిలాల్. ఇతను గుజరాత్ నుండి ముంబైకి బతుకుదేరు కోసం వచ్చాడు. అయితే మొదట్లో టైలరింగ్ చేసేవాడు, కానీ అందులో వచ్చిన డబ్బు కుటుంబ ఖర్చులకు కూడా సరిపోయేది కాదు. అందువల్ల ఇతను స్నాక్స్ ఐటమ్స్ అమ్ముతూ ఒక బేకరీని స్టార్ట్ చేశాడు. బేకరీలో ప్రాఫిట్స్ బాగానే వచ్చేవి. ఆ తర్వాత 1939లో బిస్కెట్స్ని తయారు చేయడం ప్రారంభించాడు. కానీ వీటిని బ్రిటిష్ ఆర్మీకి మాత్రమే సప్లై చేయాలనే కండిషన్ పైన లైసెన్స్ ఇచ్చారు. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ఆ బ్రిటిష్ బిస్కెట్స్కి ఆల్టర్నేటివ్గా పార్లే గ్లూకోజ్ బిస్కెట్స్ అనే బ్రాండ్ని క్రియేట్ చేసి యాడ్ క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేశారు. పార్లే లాంచ్ చేసిన ఈ గ్లూకోజ్ బిస్కెట్స్ ఇండియా అంతటా బాగా క్లిక్ అయ్యాయి. అలాగే ఇండియా అంతటా పార్లే పేరు కూడా బాగా వినపడడం మొదలైంది. ఆ తర్వాత ఈ పార్లే గ్లూకోజ్ బిస్కెట్స్ని పార్లేజీగా మార్చారు. ఈ విధంగా పార్లే కంపెనీ దేశమంతటా బాగా స్థిరపడింది. కొంతకాలం తర్వాత 1977లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఇండియాలో కోకోకోలా అనే డ్రింక్స్కి సంబంధించిన బ్రాండ్ని బ్యాన్ చేసింది. సరిగ్గా ఇక్కడే ఈ చౌహాన్ ఫ్యామిలీకి ఒక ఆపర్చునిటీ కనబడింది. ఈ కోకోకోలా ఎప్పుడైతే బ్యాన్ అయిందో కోల్డ్ డ్రింక్స్ ఫీల్డ్లో ఎటువంటి కాంపిటీషన్ లేకుండా పోయిందని ఈ చౌహాన్ ఫ్యామిలీకి అర్థమైంది. అప్పుడే తమ ఓన్ కోల్డ్ డ్రింక్స్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసింది. అప్పుడే ఈ కోల్డ్ స్పాట్, థమ్స్అప్ అండ్ ఫ్రూటీ లాంటి కూల్ డ్రింక్స్ని మార్కెట్లోకి వదిలింది. వీటికి కూడా మార్కెట్లో డిమాండ్ బాగానే పెరిగింది. ఇంకా ఈ ఫీల్డ్లో ఎటువంటి కాంపిటీషన్ లేకపోవడంతో కంపెనీ లాభాల బాట పట్టింది. ఈ విధంగా పార్లే కంపెనీ చూస్తూ ఇండియాలోనే పెద్ద కంపెనీగా పేరు తెచ్చుకుంది. సో కంపెనీ పెద్దదైతే బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా. అందుకే ఈ ఒరిజినల్ పార్లే కంపెనీని 3 సపరేట్ కంపెనీస్గా డివైడ్ చేశారు. వాటిల్లో పార్లే ప్రొడక్ట్స్, పార్లే అగ్రో అండ్ పార్లే బిస్లరీ. ఈ విధంగా పార్లే కంపెనీ స్ప్లిట్ అయింది. వీటిలో ఎక్కువ వాటా పార్లే అగ్రోకి సొంతమైంది. ఈ కంపెనీని జయంతిలాల్ చూసుకుంటాడు. మిగిలిన 4 బ్రదర్స్ బిస్కెట్స్ బిజినెస్లో వాటా పొందారు. ఈ 4 బ్రదర్స్ ఎప్పటికీ విడిపోకుండా ఈ కంపెనీని రన్ చేస్తున్నారు. అండ్ జయంతిలాల్ వాటాలో బ్రెవరేజ్ సెక్షన్ కూడా ఒకటి. ఇప్పుడు స్ప్లిట్ అయిన 3 కంపెనీల గురించి తెలుసుకుందాం. వీటిలో ఫస్ట్ది పార్లే ప్రొడక్ట్స్. దీనిని 1950లో స్థాపించారు. అండ్ దీని ఓనర్స్ అదే చౌహాన్ ఫ్యామిలీకి చెందిన విజయ్, శరద్ అండ్ రాజ్ చౌహాన్లు నడుపుతున్నారు. ఈ కంపెనీ బిస్కెట్స్ అండ్ కాన్ఫెక్షనరీ ఐటమ్స్ని తయారు చేస్తుంది. లైక్ పార్లేజీ, 2020, మ్యాజిక్స్, మిల్క్ శక్తి, మెలోడీ, మ్యాంగో బైట్, మొనాకో అండ్ క్రాక్ జాక్ లాంటి స్నాక్స్ ఐటమ్స్ని తయారు చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ పార్లే అగ్రో గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీని 1960లో స్థాపించారు. ఈ కంపెనీని ప్రకాష్ జయంతిలాల్ చౌహాన్ నడుపుతున్నాడు. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ ప్రకాష్ చౌహాన్ కూతురు రన్ చేస్తున్నారు. ఈ ఫ్రూటీ, యాపీ ఫిజ్ ఈ కంపెనీకి చెందినవే. అండ్ థర్డ్ కంపెనీ గురించి కూడా ఒక లుక్ వేద్దాం. అండ్ వీటిలో లాస్ట్ కంపెనీ పార్లే బిస్లరీ. దీనిని 1970లో స్థాపించారు. దీనిని జయంతిలాల్ చిన్న కొడుకు రమేష్ జయంతిలాల్ లీడ్ చేస్తున్నారు. అండ్ కూతురు జయంతి చౌహాన్ కలిసి నడుపుతున్నారు. ఈ 3 కంపెనీలలో కామన్ పాయింట్ ఏంటంటే పార్లే అనే బ్రాండ్ని తమ ట్రేడ్ మార్క్గా వాడుతున్నారు. ఇలా ఈ 3 కంపెనీలు తమ ఫీల్డ్లో ఒకరికొకరు పోటీ లేకుండా ఎదిగారు. అయితే పార్లే అగ్రో కాన్ఫెక్షనరీ ఫీల్డ్లోకి దిగింది. సో దీనివల్ల పార్లే ప్రోడక్ట్స్కి కాంపిటీషన్గా తయారైంది. అయితే పార్లే అగ్రో ట్రేడ్ మార్క్ అండ్ పార్లే ప్రోడక్ట్స్ ట్రేడ్ మార్క్ ఒకటే అవడంతో ఫిబ్రవరి 2008లో తమ బ్రాండ్ని వాడుకున్నారని పార్లే అగ్రోపై పార్లే ప్రోడక్ట్స్ దావా వేసింది. తర్వాత పార్లే అగ్రో తమ కాన్ఫెక్షనరీ ప్రోడక్ట్స్ని న్యూ డిజైన్లతో పార్లే బ్రాండ్ని యూజ్ చేయకుండా తయారు చేసుకోవడం మొదలుపెట్టింది. 2009లో బాంబే హైకోర్టు పార్లే అగ్రో తమ ప్రోడక్ట్స్ని పార్లే అండ్ పార్లే కాన్ఫీ అనే పేరుతో అమ్ముకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ ప్రోడక్ట్స్కి పార్లే ప్రోడక్ట్స్కి ఎటువంటి సంబంధం లేదని, ఇవి సపరేట్ కంపెనీగా చెందినవని కోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. పార్లే కంపెనీ ముంబైలో మెయిన్ ఫ్యాక్టరీతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇండియా అంతటా తమ ప్రోడక్ట్స్ని సప్లై చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023కి గాను పార్లే రెవెన్యూ $2.2 బిలియన్, అంటే అక్షరాల 17,223 కోట్లు. అండ్ మెయిన్ ఇన్కమ్ వచ్చేసి $110 మిలియన్.
అంటే 905 crores. కానీ దానికన్నా ముందు ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్లేజీ మొట్టమొదటిసారిగా 1994లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చూడడానికి ఒక చిన్న ప్యాకెట్లా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా జస్ట్ 4 rupees మాత్రమే. అండ్ బిస్కెట్ ప్యాకెట్ ప్రతి చిన్న షాప్ దగ్గర కూడా దొరికేది. ఈ పార్లేజీ ఎంతలా క్లిక్ అయిందంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు పార్లేజీని చాలా ఇష్టపడేవారు. ఇలా జస్ట్ 4 rupeesకి మాత్రమే ఉన్న ఈ పార్లేజీ 2011లో బెస్ట్ సెల్లింగ్ బిస్కెట్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎలా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అండ్ పార్లేజీని స్టార్ట్ చేసిన దగ్గర నుండి 2021 వరకు ₹1 కూడా పెంచకుండా కేవలం 4 rupeesకే అమ్మింది. అలా చేయడం వల్ల లాస్ వస్తుందేమో అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే పార్లే తన బిజినెస్ ట్రిక్ని ప్లే చేసింది. అదేంటంటే మీరు సరిగ్గా గమనిస్తే పార్లేజీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దీని ప్రైస్ 4 rupees అండ్ వెయిట్ వచ్చేసి 100 grams ఉండేది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి 92.5 gramsకి తగ్గించారు. ఆ తర్వాత 88 grams అండ్ ప్రజెంట్ అయితే 55 gramsకి తగ్గించారు. ఈ విధంగా ప్యాకెట్ సైజ్ తగ్గిస్తూ పార్లేజీని 25 yearsగా జస్ట్ 4 rupeesకే అమ్మారు. అండ్ దీనిని 2021లో 5 rupeesకి పెంచారనుకోండి. సో ఏదేమైనా 90s అండ్ ఎర్లీ 2K కిడ్స్కి పార్లేజీ బిస్కెట్స్ అంటే ఒక ఎమోషన్. అండ్ ఎన్ని సంవత్సరాలైనా ప్యాకెట్ వెయిట్ తగ్గించారు కానీ టేస్ట్ అండ్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఈ బిస్కెట్స్ని కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా తినేవాళ్ళు. కొంతమంది టీలో ముంచుకుని తింటే ఇంకొంతమంది వాటర్లో ముంచుకుని తినేవాళ్ళు. మేమైతే ఈ బిస్కెట్ చుట్టూ ఉన్న బార్డర్ని తినేసి ఆ తర్వాత మిగిలిన బిస్కెట్ని తినేవాళ్ళం. మరి మీకు ఈ బిస్కెట్తో ఉన్న మెమరీ ఏంటో కింద కమెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ పార్లే కంపెనీ సక్సెస్కి పార్లేజీ ఎంత ముఖ్యమో వాళ్ళు చేసే యాడ్ క్యాంపెయిన్స్ కూడా అంతే ముఖ్యం. అండ్ ఇవే వాళ్ళ ఆయువు పట్టని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఎంత మంచి ప్రోడక్ట్ అయినా సరైన బ్రాండింగ్ అండ్ ప్రమోషన్స్ లేకపోతే అంతగా యూజ్ ఏమి ఉండదు. ఈ పాయింట్ని పార్లే చాలా గట్టిగా నమ్ముతుంది. అందుకే పార్లే అడ్వర్టైజ్మెంట్స్పై కొంచెం ఎక్కువగానే శ్రద్ధ చూపిస్తుంది. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయంటే పార్లే ప్రోడక్ట్స్ ఏవైనా బ్రాండ్ వాల్యూ అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్స్లో ఒక చిన్న మెసేజ్ ఉండేలా చూసుకుంటారు. అండ్ ఇందులో ముఖ్యంగా పార్లేజీ అడ్వర్టైజ్మెంట్స్కి అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఈ యాడ్స్ని ఎప్పుడు చిన్నపిల్లల పర్స్పెక్టివ్లోనే చూపిస్తారు. సో అందువల్ల చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వీటికి బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా ఈ అడ్వర్టైజ్మెంట్స్లో ఫ్యామిలీ కోర్ ఎమోషన్స్ని, బాండింగ్స్ని, రిలేషన్షిప్స్ని బాగా చూపిస్తారు. సో అడ్వర్టైజ్మెంట్స్ బాగా చేయడం వల్ల జనాలకు ఈ బ్రాండ్ పేరు బాగా గుర్తుంటుంది. సో ఇదండి మనందరి ఫేవరెట్ అయిన పార్లే స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ బ్రాండ్ మీద వీడియో చేయాలో కింద కమెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.